గ్రూప్ 2 అంశంలో హైకోర్టు జడ్జిమెంట్ పై టీజీపీఎస్సీ సమీక్ష చేస్తోంది. గతంలో డివిజన్ బెంచ్ తీర్పు, టెక్నికల్ కమిటీ రిపోర్టు, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ను పరిశీలిస్తోంది. టీజీపీఎస్సీ సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది. గత నోటిఫికేషన్ ద్వారా 1032 గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేశారు. ఇందులో పార్ట్ బిలో బబ్లింగ్ చేసిన 120 మందికి ఉద్యోగాలు వచ్చినట్టుగా సమాచారం. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎంపికైన వారు 350 మంది వరకు ఉండొచ్చని తెలుస్తోంది. బబ్లింగ్ చేసిన వారు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అన్న దానిపై కూడా దృష్టి పెట్టింది టీజీపీఎస్సీ. గ్రూప్ 2 అంశంలో హైకోర్టు జడ్జిమెంట్ పై టీజీపీఎస్సీ సమీక్ష చేస్తోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ రెడ్డి తెలుసుకుందాం. మహేష్, సమీక్షలో ఏం తేల్చారు? ఏదైతే నిన్న గ్రూప్ 2 పైన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన టీజీపీఎస్సీ సమీక్ష చేస్తుంది. అయితే గ్రూప్ 2 పైన గతంలో డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును, ఆదేశాలను టీజీపీఎస్సీ పట్టించుకోలేదు కాబట్టి అప్పుడు ఏదైతే నియామకాలు చేపట్టారో వాటన్నిటిని సెలక్షన్ లిస్టును మొత్తం రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చింది. దీనిపైన ఈరోజు టీజీపీఎస్సీ సమీక్ష చేస్తున్నటువంటి నేపథ్యం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు దీనిపైన అప్పీల్కి వెళ్ళాలని చెప్పేసి టీజీపీఎస్సీ ఆలోచిస్తున్నట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఏదైతే 1032 పోస్టులకి గత 2015లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 2019లో వీటికి సంబంధించినటువంటి నియామకాలను కూడా అప్పటి ప్రభుత్వం చేసినటువంటి నేపథ్యం. ఏదైతే టీజీపీఎస్సీ అప్పట్లో పొరపాట్లు చేసింది, ఏదైతే పార్ట్ ఏ, పార్ట్ బిలో బబ్లింగ్ చేసిన వాళ్ళని కూడా సెలెక్ట్ చేసిందని చెప్పేసి కోర్టు తప్పు పట్టింది. పార్టీ ఏలో తప్పు చేసిన వాళ్ళని పరిలోకి తీసుకున్నప్పటికీ పార్ట్ బిలో ఎవరైతే తప్పుడు బబ్లింగ్ చేయడం జరిగింది, మానిపులేట్ చేయడం జరిగిందో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా సెలక్షన్ లిస్టులో పరిలోకి తీసుకోవద్దని చెప్పేసి డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును టీజీపీఎస్సీ పరిలోకి తీసుకోలేదని చెప్పేసి కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ సెలక్షన్ లిస్టును మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి ప్రకటించింది. సో ఈరోజు దీనిపైన టీజీపీఎస్సీ దృష్టి పెట్టింది, రివ్యూ చేస్తున్నటువంటి నేపథ్యం. గతంలో డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, ఈరోజు నిన్న సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, గతంలో సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు, డైరెక్షన్స్ ఇచ్చిందో వాటిని, అదేవిధంగా టెక్నికల్ కమిటీ టీజీపీఎస్సీ సంబంధించి గ్రూప్ 2 దానిపైన ఓఎంఆర్ సీట్లో తప్పులు జరిగాయని దానిపైన టెక్నికల్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ టెక్నికల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, వీటన్నిటిపైన టీజీపీఎస్సీ సమీక్ష చేస్తుంది. ఒక తుది నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. అయితే ఏదైతే ఈ బబ్లింగ్ చేసిన వాళ్ళు పార్ట్ బిలో ఏవైతే ఆన్సర్స్ ఉంటాయో ఆన్సర్ని పైన పార్ట్ బి ఉంటుంది. ఆ పార్ట్ బిలో ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే బబ్లింగ్ చేశారో, ఎవరైతే ఎరేజర్ను ఉపయోగించారో వాటిని ఎంతమంది అలా ఉపయోగించిన వారు ఎంతమంది ఈ 1032 మందిలో ఉన్నారని దానిపైన కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికీ మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 120 మంది వరకు అలా 1032 మందిలో ఉంటారని చెప్పేసి తెలుస్తుంది. అంతేకాకుండా 1:3 నిష్పత్తిలో ఎవరినైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇంటర్వ్యూలకు పిలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళలో కూడా దాదాపుగా ఒక 350 మంది వరకు ఉండొచ్చు అనే దానిపైన మనకు ఉన్నటువంటి సమాచారం. ఇవన్నీ కూడా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బబ్లింగ్ చేసిన వాళ్ళు, ఎరేజర్ను ఉపయోగించిన వాళ్ళు ఈ గ్రూప్ 2కి సెలెక్ట్ అయ్యారు దానిపైన టీజీపీఎస్సీ దృష్టి